ఈ ఆడిది మందిని ముంచటానికి 25 పెళ్లిళ్ళు చేసుకున్నది. అవును, అది కూడా ఒక్క 7 నెలల కాలంలోనే 25 మందితోని 7 అడుగులేసింది. గంత మందిని మార్చిందంటే ఎసోంటి ఆడిదో చూడుండ్రిది. భార్య కావాలని పెండ్లయితే లేదని తన్లాడే పురుష పుంగవులు ఉంటారు కదా, అగో వాళ్ళతోనే కలకాలం కలిసి ఉంటా అని నమ్మిస్తుందట. అసలే ఆదెరువు లేని బతుకు, ఓ తోడు దొరికిందని సంబరపడే లోపట్నే అన్ని చదురుకొని అవతల పడుతుందట. పాపం చేసుకున్న పెండ్లం చెప్పకుండా పోయినందుకు ఎంత కుమిలిపోయినరో ఆ 25 మంది భర్తలు. పోతే పోయింది గాని తట్టా బుట్ట సొమ్ములు గిమ్ములు అన్ని సర్దుకొని వాయగదరా అని కొందరు బాధల మునిగేటట్టు చేసిందట. అయితే ఈ ఒక్క ఆడిద చేసిన మోసం కాదటిది, దీని వెనక పెద్ద ముఠా ఉన్నదట. ఒంటరుగున్న పెళ్లి పిల్లగాన్ని దొరకబట్టే తానికి ఒక గ్రూపు, ఈ వయ్యారిని ముద్దుగా పెళ్లి పిల్ల తీరుగా తయారు చేసేటానికి ఇంకో గ్రూపు పక్కా ప్లాన్ తోని పని చేస్తాయట. కొన్ని రోజులు చేసుకున్నతోని కాపురం చేసినాక అక్కడి నుంచి తప్పించటానికి ఇంకో గ్రూప్ ఉంటదట. ఆలీబాబా 60 మంది దొంగలన్నట్టు భారీ స్కెచ్లతోని అతి భారీ సేజింగులతోని మొగ పోరగాన్లను మోసం చేసిండ్రట. పెళ్లి చేసుకునుడు, పైసలు బంగారం మూటగట్టుడు, షిట్కేసే లోపట్నే చెక్కేసుడట ఈ టక్కరి దొంగ పెళ్లి కూతురు పని. అందరు మొగోళ్ళు అమాయకులే ఉంటారా? ఎవరో ఒకరు గటికులు తాకుతారు కదా అక్కకు. చక్కగా పోలీసుల దగ్గరకు పోయి గోడెల్ల పోసుకున్నాడట. బతుకంతా కలిసిమెలిసి ఉంటది అనుకుంటే నా బతుకును ఆగం చేసిందని చెప్పే వరకు రక్షక భటులు గాలమేసి దొరకబట్టిండ్రట. అమ్మ, నువ్వు చేసుకున్న పెళ్లిలు చాలు, ఇడిచి పెడితే దేశంలో ఉన్న మొగోళ్ళందరినీ పెళ్లి చేసుకునే తట్టున్నావు అని అరెస్ట్ చేసిండ్రట. చూడుండ్రి ఎట్లున్నదో ఈ అక్క టాలెంట్. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుండే ఈ ఆదర్శ మహిళ పేరు అనురాధ అంట. అక్క, నువ్వు ఉండాల్సిందానివి. నీ అసొంటోళ్ళు 10 మంది ఉంటే దేశంలో మొగోళ్ళ పరిస్థితి ఏం కావాలక్క అని అనుకుంటున్నారట. ఈ ముచ్చట తెలిసిన పబ్లిక్ ఇప్పుడు, ఓ మొగ పోరగాన్లు పైలం